హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చేరవా ప్రియ పార్ట్ 86. భర్త ఏం మాట్లాడకుండా వెళ్ళిపోవడం చూసి ఐశ్వర్య వాళ్ళ అమ్మగారు నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి తీసుకువెళ్ళి పడుకోబెట్టిన విజ్జు ఆమె కాళ్లకున్న చెప్పులు తీసేసి మెడలో ఉన్న స్కార్ఫ్ కూడా నెమ్మదిగా తప్పించి ఆమె జుట్టుకున్న క్లిప్పు తీసేసి నెమ్మదిగా బెడ్షీట్ కప్పి తను కూడా డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి ఆమె పక్కన చేరాడు. ఆమె నిద్రలోనే వచ్చి అతని హృదయం మీద పడుకోవడంతో నవ్వుకుంటూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి దగ్గరికి తీసుకుని కళ్ళు మూసుకున్నాడు. మర్నాడు ఉదయాన్నే ఐశ్వర్య లేచేసరికి విజ్జు ఆఫీస్కి రెడీ అవుతుంటే, రాత్రి నేను ఎలా ఇంట్లోకి వచ్చాను అని అడగడంతో, బైక్ మీద నిద్రపోయావు, నువ్వెక్కడ కింద పడిపోతావో అని జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ ఇంటికొచ్చి లోపలికి ఎత్తుకొచ్చి పడుకోబెట్టానని చెప్పడంతో, ఎందుకు విజ్జు, నిద్ర లేపితే నిద్ర లేస్తాను కదా అనగానే అతను నవ్వుతూ టై కట్టుకొని ఆమె దగ్గరికి వెళ్ళి 2 బుగ్గల మీద ముద్దులు పెడుతూ ఉంటే, విజ్జు అని అంది ఐశ్వర్య క్యూట్గా. చివరిగా ఆమె పెదాల మీద ఆర్ద్రంగా ముద్దు పెట్టి, నిన్ను జీవితాంతం ఎత్తుకొని తిరగమన్నా హాయిగా ఎత్తుకొని తిరుగుతాను, అలాంటిది నువ్వు నిద్రపోతే లోపలికి తీసుకురావడం నాకు పెద్ద సమస్య అనుకుంటున్నావా అనగానే, ఓ బేబీ, ఎందుకురా ఇంత క్యూట్గా ఉన్నావు అని అంటూ అతన్ని గట్టిగా కౌగిలించుకోవడంతో నవ్వుతూ ఆమెని చేతిలోకి తీసుకుని, పద మణిమ బ్రేక్ఫాస్ట్ చేసింది తిందాం అనగానే, నేను ఇంకా బ్రష్ చేసుకోలేదు అనగానే, వెళ్ళి బ్రష్ చేసుకో, నేను వెయిట్ చేస్తాను అనగానే, నాతో కలిసి తినాలంటే నీకు లేట్ అవుతుంది విజ్జు, ఏమైందో తెలియదు, బాగా నిద్రపోయాను, నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళు, నేను మధ్యాహ్నం లంచ్ తీసుకొస్తాను అని చెప్పింది. నో, ప్రతి పనిలో నువ్వు నా పక్కనే ఉండాలి అని అంటూ ఉంటే, ప్లీజ్ ఇలా చంపకరా నన్ను, నువ్వు ఇంత ప్రేమ చూపిస్తూ ఉంటే నిన్ను దూరం పెట్టాలని అనిపించకుండా నాకు ఇప్పటికిప్పుడే నీ సొంతం అయిపోవాలనిపిస్తోందిరా అని గారాలు పోతుంటే నవ్వుకుంటూ, అయితే ఛాన్స్ ఇస్తావా అని అడగడంతో నవ్వుతూ, లేదు, వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయి అనగానే, నో, నువ్వు రావాల్సిందే అన్నాడు. బుజ్జులు, ప్లీజ్, నీకు లేట్ అవుతుంది, వెళ్ళు, మావయ్య గారు నిన్ను నమ్మి కంపెనీ బాధ్యత అప్పగిస్తే ఇలా నువ్వు నా తోక పట్టుకుని తిరగడం కరెక్ట్ కాదు అనగాని, చూడు, మా డాడీ కూడా 25 ముందు మా మమ్మీని కొత్తగా పెళ్లి చేసుకున్నవాడే, మా మమ్మీ అంటే మా డాడీకి కూడా ప్రేమ ఎక్కువే, ఆయన కూడా పెళ్ళైన కొత్తలో ఇలాగే భార్య దగ్గర ముద్దుకి మురిపానికి బ్రతిమాలుకుని ఉంటారు అనగాని, అవ్వచ్చు కానీ విజ్జు అని అంటూ ఉంటే, వెళ్ళిరా, నువ్వు ఇలా డిస్కస్ చేస్తూనే సగం టైం వేస్ట్ చేస్తున్నావు అనగానే, సరే అంటూ ఐశ్వర్య ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయి 10 నిమిషాల్లో బ్రష్ స్నానం ముగించుకొని వచ్చేసింది. రా బేబీ అంటూ చేతిని చాపడంతో మణెమ్మ ఉండేసరికి విజ్జుని ఐశ్వర్య కోపంగా చూస్తూ ఉంటే, మన మణెమ్మనే కదా, నువ్వేమైనా అనుకుంటావా మణెమ్మ అని విజ్జు అడగడంతో, అయ్యో, నేనెందుకు అనుకుంటాను అబ్బాయి గారు, ఎవరైనా కోరుకునేది భార్యాభర్తలు ఇద్దరూ సంతోషంగా ఉండడమే కదా, పోనీ నేను ఇక్కడ మీకు ఉండడం ఇబ్బందిగా ఉంటే నేను బయటికి వెళ్ళి బట్టలు ఉతుక్కుంటానని చెప్పి బయటికి వెళ్ళిపోవడంతో, పాపం నీ మాటలకి బయటికి వెళ్ళిపోయింది అని విజ్జు అనగానే, ఏంటి నేనన్నానా, నువ్వన్న మాటలకే తను బయటికి వెళ్ళిపోయింది అని అంది ఐశ్వర్య. బాబు, నేనెవ్వరి మాటలకి ఫీల్ అయ్యి వెళ్ళడం లేదు, మీరు ఇబ్బంది పడుతున్నారని వచ్చాను, అయినా నాకు కూడా బట్టలు ఉతికే పనుంది, హాయిగా మీరిద్దరూ బ్రేక్ఫాస్ట్ చేయండి అని చెప్పింది మణిమ్మ. వాళ్ళ గొడవ బయటికి వినపడుతూ ఉండడంతో, దాంతో ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే, విజ్జు నెమ్మదిగా దగ్గరికి రావడంతో చేతిని అడ్డుపెట్టి, శ్రీవారికి ఆఫీస్ టైం అవుతుంది, బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి అనగాని, విజ్జు చిరాకుగా ఫేస్ పెట్టుకోవడంతో నవ్వుకుంటూ అతని ఒడిలో కూర్చోవడంతో ఆశ్చర్యంగా విజ్జు ఆమె వైపు చూస్తూ ఉంటే, నవ్వుకుంటూ ప్లేట్లో బ్రేక్ఫాస్ట్ వడ్డించి
ఆమె స్వయంగా అతనికి తినిపిస్తూ ఉండడంతో సంతోషంగా తినేశాడు. లోపల ఎవరు బయటికి రండి అని కోపంగా అరుస్తూ గుమ్మం దగ్గర సౌండ్ వస్తూ ఉండడంతో తలెత్తి చూసిన విజ్జు ఐశ్వర్యకి ఐశ్వర్య వాళ్ళ నాన్నగారు కనిపించడంతో ఒక్కసారిగా ఐశ్వర్య విజ్జు ఒడిలో నుంచి లేవడానికి ట్రై చేసింది. కానీ విజ్జు ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఆమె నడుం చుట్టూ గట్టిగా చేతిని వేసి తన ఒడిలోనే కూర్చునేలా చేయడంతో విజ్జు నాన్న అనగానే అయితే ఏంటి, మనం ఇక్కడికి వచ్చిందే మీ నాన్నలో మార్పు తీసుకురావడానికి. ఇలా చూస్తే మీ నాన్నకి మనం ఎంత ప్రేమగా ఉన్నామని తెలుస్తుంది అనగానే నిజమే అని అంటూ ఐశ్వర్య అలాగే కూర్చుండిపోయింది. వాళ్ళిద్దరిని చూస్తూ మొహం తిప్పుకొని మీకసలు బుద్ధి లేదా? ఏదైనా విషయంలో క్లారిటీ లేకపోతే తెలిసిన పెద్దవాళ్ళని అడగాలి గానీ ఇలా అడ్డదిడ్డంగా బ్రతుకుతారా అని అడగడంతో మీరేం చెప్పాలనుకుంటున్నారో కరెక్ట్‌గా చెప్పండి. ఇలా ఇంట్లోకొచ్చి అరవడం కరెక్ట్ కాదని విజ్జు అడగడంతో ఇక్కడ తడి చెత్తకి, పొడి చెత్తకి 2 డస్ట్‌బిన్స్ ఇచ్చారు గదా! ఆ డస్ట్‌బిన్స్‌లో చెత్త వేయకుండా ఎందుకు బయట పారబోస్తున్నారు అనగానే ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని ఏంటి అని అడిగారు. ప్రేమ గుడ్డిది అని తెలుసు కానీ తెలిసిన భాష కూడా అర్థం కానంత గుడ్డిది అని ఇప్పుడు అర్థమవుతోంది అనగానే మాకు అర్థం కానిది మీరు చెప్పిన భాష కాదు, మీరు చెప్పిన విషయం అనగానే అర్థం కావడానికి ఏముంది, మీ ఇంటి నుంచి మా ఇంటికి 10 అడుగుల దూరం మాత్రమే ఉంది. మీరు ఇంటి బయట చెత్త కుప్పగా పోశారు, దానివల్ల ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసా అనగానే విజ్జు వెంటనే మణిమ్మని లోపలికి పిలవడంతో ఏంటబ్బాయి గారు అని అడగడంతో నువ్వు చెత్త బయట రోడ్డు మీద పోస్తున్నావా అనగానే అయ్యో లేదబ్బాయి గారు, ప్రతిరోజు ఉదయాన్నే 6 గంటలకి చెత్త బండి వస్తుంది. నేను 5:30కే వచ్చేస్తూ ఉంటాను కదా, గేట్ ఓపెన్ చేసే టైంకి చెత్త బండి అబ్బాయి వస్తూనే ఉంటాడు. అతనికి చెత్త ఇచ్చేస్తున్నాను. ఇదిగో మనం వాడే చెత్తంతా ఈ డస్ట్‌బిన్‌లోనే పోస్తాను అంటూ గేట్ పక్కనే ఉన్న డస్ట్‌బిన్ చూపించింది మణెమ్మ. విన్నారు కదా అని విజ్జు అనగానే ఐశ్వర్య వాళ్ళ నాన్నగారు కన్‌ఫ్యూజ్ అవుతూ మరి మీ ఇంటి గోడ పక్కనే చెత్త ఉంది అనగానే పని మనిషితో సహా అందరూ బయటకొచ్చి చూసేసరికి చెత్త కనిపించడంతో విజ్జు మణిమ వైపు చూడడంతో అయ్యో ఈ చెత్త గురించి నాకేం తెలియదు బాబు. నేను ఉదయం పనికొచ్చేటప్పుడు అసలు అక్కడ ఏం చెత్త లేదు. ఇంటి ముందు ఊడ్చింది నేనే కదా. ఎండిపోయిన చెత్త కూడా నేనే పక్కనే ఉన్న డంపింగ్ యార్డ్‌లోకి తీసుకువెళ్ళి తగలబెట్టేశాను. ఇక్కడికి ఇంత చెత్త ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలీదు అని చెప్పింది. చూడండి ఈ చెత్త గురించి మాకు తెలీదు. మా ఇంటి ముందు ఉంటే మేం పోసినట్టేనా? నిజాలు తెలుసుకోకుండా ఇలా ఇంట్లోకి దూసుకొచ్చి అడిగేస్తారా అని విజ్జు అడగడంతో ఐశ్వర్య వాళ్ళ నాన్నగారు ఏం మాట్లాడకపోవడంతో భర్త కూతురు ఇంట్లో కనిపించేసరికి ఐశ్వర్య వాళ్ళ అమ్మగారు తెగ సంతోషపడి ఏంటి మీరు మారిపోయారా? ఐశ్వర్యని అల్లుడు గారిని క్షమించేశారా? అని నవ్వుతూ అడుగుతూ ఉంటే విజ్జు ఐశ్వర్య కంగారుగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే ఏం వాగుతున్నావు నువ్వు అని ఆయన కోప్పడ్డంతో ఆవిడ అయోమయంగా చూస్తుంటే విషయం అది కాదు, చెత్త గురించి తిట్టడానికి వచ్చారు అని ఐశ్వర్య సైగ చేసి చెప్పడంతో ఓహో ఈ చెత్త గురించి వచ్చారా? తెల్లవారుజామున బయట లైట్ వేస్తుంటే ఎవరో కొంతమంది ఇంటి ముందు తిరగడం చూశాను. ఒకవేళ వాళ్లే చెత్త పోసారేమో అనగానే నువ్వు అప్పుడే చూస్తుంటే వాళ్ళని ఆపాలి కదా! లేదంటే నాకైనా వచ్చి చెప్పాలి కదా! అనగానే అప్పుడే నిద్ర లేచానండి. ఇంకా నిద్ర మబ్బు పోనే లేదు. అందుకే సరిగ్గా కనపడలేదు. పైగా ఇంట్లో చాలా పనులుండడంతో నేను నా పనుల్లోకి వెళ్ళిపోయానని చెప్పింది ఆవిడ. Continues. If you like this story, please like, share, comment and don't forget to subscribe.